హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అందరు మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేనైతే మా వాళ్ళకైతే ఇంకా చికెన్ బిర్యానీ కావాలంట, అందుకని చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా. ఇక్కడ 31st దావత్ చేస్తున్నారు మా వాళ్ళు. నేనైతే తిననుకో, మా వాళ్ళకైతే చేస్తున్నా. పిల్లలకు బయటనే చేస్తున్నా. రైస్ ఒకటే లోపల ఇంట్లో వండుతున్నా. బాస్మతి రైస్ తెచ్చిండు మా వారు. అయితే ఇంకా అదైతే నానబెట్టి పెట్టిన అనమాట. రైస్ని చూడండి, హాఫ్ అన్ అవర్ అయింది నానబెట్టి. ఇంకెప్పుడు కడిగి నానబెట్టిన అనమాట. ఆ వాటర్ మొత్తం తీసుకొని మసాలాలన్నీ వేసుకున్న. దీంట్లో మసాలాలన్నీ మన హోల్ మసాలాలన్నీ వేసుకొని ఇంకా అన్నం అయితే దాంట్లో వేసి కొంచెంసేపు ఫ్రై చేసి వాటర్ మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకున్నాం. ఎందుకంటే మనం అలా దమ్కేస్తాం కదా కట్టెల పొయ్యి మీద, కొంచెం చూసి అయితే వండుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం అన్నం అయ్యింది, 80% అయిపోయింది. అయితే ఇప్పుడైతే వాటర్ అంతా తీసేసుకొని పక్కకు పెట్టుకొని కొంచెం దింపేసుకొని పక్కకు పెట్టుకుంటాను అనమాట. ఇక్కడైతే పొయ్యి అంటించి ఆనియన్, పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా చికెన్ మసాలా అవన్నీ అయితే వేసేసుకున్నా. ఇక్కడ వేసుకొని ఇంకా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో అయితే పెరుగు, మసాలా, కారం పొడి, ఉప్పు, టేస్ట్ అంత అన్నీ ఇంట్లోనే కలిపి పెట్టేసిన అనమాట. ఇంకా అన్నీ కలిపిన తర్వాత అట్లా ఏం వేసుకునే అవసరం ఉండదు. ఇప్పుడైతే దీని మీద పొయ్యి మీద అయితే వాటర్ వేసుకోకుండా అయితే మనం ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే మొత్తము. ఎందుకంటే చికెన్లోనే పెరుగులో వాటర్ ఇడుస్తుంది కనుక మనం వాటర్ వేసుకునే అవసరం ఉండదు అనమాట. ఇప్పుడైతే మనం చికెన్ మూత పెట్టేసి కొద్దిసేపు అట్లా మగ్గనిచ్చుకున్న తర్వాత అయితే చికెన్ వాటర్ ఇడుస్తుంది. చూడండి, వాటర్ అయితే బాగా ఇడిచింది. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం దీంట్లో ఇంకా కొంచెం 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం దీంట్లో మనం తీసిపెట్టిన రైస్ ఉంటుంది కదా, అది రైస్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక చూడండి ఇలా. ఇప్పుడు రైస్ వేసుకొని నేను కొంచెం దమ్ముకి వేస్తాను అనమాట. గాలి పోకుండా దానిపైన మొత్తం మూత గట్టిగా పెట్టుకొని కొంచెం నిప్పుకల మీద అయితే దమ్కేసి పెట్టాను అనమాట. ఇక్కడే నేను కొంచెం అంతా ఫుడ్ కలర్ వేస్తున్నా, కలర్ కోసం అని ఫుడ్ కలర్ వేసిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దమ్కేసి పెట్టినా ఇంకా చికెన్ అదే దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇక్కడైతే చికెన్ కూడా కర్రీ కావాలంటే కర్రీ కూడా అన్నీ మిక్స్ చేసి పెట్టింటే అనమాట. అవి కూడా ఇంకా టమాటా, ఆనియన్ వేసి అల్లం వెల్లిగడ్డ వేసి ఫ్రై చేసిన తర్వాత చికెన్ అందులో వేసి ఇక్కడైతే కర్రీ చేసేస్తున్నాం. చూడండి, కర్రీ చూడండి ఎంత బాగా అయింది, వేడి వేడిగా. ఇక్కడ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం. మా వాళ్ళు అయితే 31st దావత్ అయితే చేస్తున్నారు. సింపుల్గా మా ఇంట్లో అయితే ఇలా జరిగింది 31st దావత్. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇంకా కర్రీ, పప్పు ఏదైనా ఉంటుంది కదా. నేనైతే పప్పు తిన్నాను, కానీ మా పిల్లలకైతే దావత్ అయితే చేసి ఇచ్చిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.